నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో మోత్కుపల్లి నర్సింహులు హల్చల్. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని వ్యాఖ్య. బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గం నుండి పార్టీలో చేరిన 100 మంది యువకులు. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు. చైర్మన్ మహేష్ రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలన్న కవిత. ఇటలీ రాణి లెక్క వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో హల్చల్ చేశారు. దళితులకు అన్యాయం జరిగితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని గతంలో చెప్పానని గుర్తు చేశారు. దళిత బంధు అమలు కాకపోవడంతో దళిత యువత తనకు సందేశాలు పంపిస్తోందన్నారు. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని వ్యాఖ్యానించారు. తాను దళిత బంధును తీసుకువస్తున్నానని, కేసీఆర్ తనను స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలోకి వెళ్ళానని, దళితులకు మేలు జరుగుతుందనుకున్నానని, కానీ అలా జరగడం లేదన్నారు. దళిత బంధు అమలు కాకుంటే తాను గడ్డి మందు తాగుతానని గతంలో చెప్పానన్నారు. అందుకే ఈ గడ్డి మందు డబ్బాను పట్టుకొని వచ్చానన్నారు. కేసీఆర్ గట్టిగా ఉన్నాడని, ఎలాగూ చావడని తాను చనిపోతానన్నారు. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోసం చెప్పారు. కేసీఆర్ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వాలన్నారు. తనకు తుంగతుర్తి సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరి ఇళ్లకు వెళ్తున్నారని, కానీ దళితుడైన తన ఇంటికి మాత్రం రావడం లేదన్నారు. దళిత బంధు అమలు కాకపోతే నువ్వు చేస్తా అన్నావు, మరి ఆనాడు మేము చెప్పినాము కదా, అతను అమలు చేయలేని చెప్పినాం కదా అని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అన్నా కేసీఆర్ గారు ఇక దళితులకి అన్యాయం చేసిండు కదా, మరి కేసీఆర్ అన్యాయానికి ఏంటి, ఆయన ఈ రకమైన మోసం చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నామని నన్ను అనేక మంది మీడియా ద్వారా, అనేక రకాల సోషల్ మీడియా ద్వారా కూడా నాకు మెసేజ్లు పంపించి నన్ను చాలా ఆయాస పెడుతున్నారు. నిజంగానే మరి అన్నమాట నిజమే, నేట తప్పుకోవాలి తమ్ముళ్ళు, నిజమే. నేను ఎన్నడూ ఆశించింది లేదు, ఎవరి దగ్గర పైరవి చేసింది లేదు. నా ఆలేరు నియోజకవర్గ ప్రజలు 5 సార్లు గెలిపించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకసారి గెలిపించారు. నేను 6 సార్లు గెలిచాను. నీతితోనే గెలిచాను, నిజాయితీతోనే గెలిచాను, సేవ చేసి గెలిచాను. నీతి రాజకీయ నాయకుడు అంటే ఎట్లుండాలో నిరూపించి అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి సమక్షంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన 100 మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 3వ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేష్ రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 12 చోట్ల ఐటీ ఈసీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. 3.50 కోట్ల నగదును బంజారాహిల్స్లో ట్రాన్స్పోర్ట్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. పక్క రాష్ట్రాల నుంచి 3.50 కోట్లు తీసుకొస్తుండగా పట్టుకున్నారు. డబ్బు మొత్తాన్ని ఐటీకి ట్రాన్స్పోర్ట్స్ అధికారులు అప్పగించారు.
టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సమాచారంతో ఏఎంఆర్లో సోదాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి పార్టీకి ఇస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారని దానిపై ఆరా తీస్తున్నారు. ఐటీ, ఎలక్షన్ స్పెషల్ సెల్ సంయుక్తంగా సోదాలు జరుపుతున్నాయి. ఇక్కడ నుంచి చేసుకుంటాం. ఇక్కడ బిల్డింగ్ వేరు, లోపల కావాలి. ఎక్కువసేపు ఉండ నేను మీరు ఉండమని ఉండాలి. నాకు వేరే వర్క్ ఉంది. హెచ్ఎంటీ వాళ్ళ డ్యూటీ వల్ల ఫిక్స్ అయినా నువ్వు తీసుకోరా దూరం నుంచి. అరే ఏదో తీసుకో, అది తీసుకోరాదు. అప్పుడు దూరం నుంచి తీసుకోపోయినా ఏదో తీసుకో, అంత తీసుకో. అట్లా ఉండదే. మీరు నేను లోపలికి ఎందుకు వస్తాను? మీరు వద్దన్నారు ఇక. డ్యూటీ పడదామని చూస్తున్నా. స్కెచ్ చెప్పు. నువ్వు దూరంకి ఏం తీసుకోరా. ఆ సిఆర్పిఎఫ్ కూడా ఎందుకు నీకు అవసరమా? ఇక మెయిన్ మాకు అవే కావాలన్న. రెండు నిమిషాలు వెళ్ళిపోతాను. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని, నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదని, తాను మీ ఇటలీ రాణిని కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదని అన్నారు. మీరు దిగజారిపోయి హోదాను మర్చిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా సంయమనంతో మాట్లాడుతున్నానని చెప్పారు. బీజేపీ ఎంపీ కాబట్టి నేను అనేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి వయసును మర్చిపోయి హోదాను మర్చిపోయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి, మీరు ఏ స్థాయికి దిగజారిపోయినరో. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను. కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. చాలా బాధపడ్డ కూడా వాస్తవానికి. ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి తమను తాము సమీక్షించుకోండి. మీరు గెలిచేది లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని తప్పకుండా తిరస్కరిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని చూడగానే బాగా జోష్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి, రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ బబ్బర్ షేర్, ఈజ్ ఎ పేపర్ టైగర్. బికాస్ వాట్ ఎవర్ ఎనీబడి రైట్స్ అండ్ గివ్స్ ఇట్ టు హిమ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీల్ రీడ్ అండ్ గో అవే. He does not understand local situation, he does not understand local politics, he does not understand or respect the local traditions or culture of this region. Rahul Gandhi ji, you are a paper tiger. You please come to Telangana, but you please review what you are saying in public. Telangana is a state which has highest political awareness because we fought for our state. We gave our lives for our states. We understand that. Next time when you come here, don't only just go to a dosa bandi and eat dosa, but go to a mother of a martyr of Telangana movement. Then you will know the pain, then you will understand the issue of Telangana. Otherwise you do not understand. So my only simple request with Rahul Gandhi ji, Jeevan Reddy garu kuda samyavanam kolpokandi. Idi ennika maatrame. Aithe oka ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ కాబట్టి నేను అనేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి వయసును మర్చిపోయి హోదాను మర్చిపోయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి, మీరు ఏ స్థాయికి దిగజారిపోయినరో. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను. కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. చాలా బాధపడ్డ కూడా వాస్తవానికి. ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి తమను తాము సమీక్షించుకోండి. మీరు గెలిచేది లేదు.
ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని తప్పకుండా తిరస్కరిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని చూడగానే బాగా జోష్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి దయచేసి, రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ బబ్బర్ షేర్, ఈజ్ ఎ పేపర్ టైగర్. Because whatever anybody writes and gives it to him, that is the only thing he'll read and go away. He does not understand local situation, he does not understand local politics, he does not understand or respect the local traditions or culture of this region. Rahul Gandhi ji, you are a paper tiger, you please come to Telangana, but you please review what you are saying in public. Telangana is a state which has highest political awareness because we fought for our state, we gave our lives for our states. We understand that. Next time when you come here, don't only just go to a dosa bandi and eat dosa, but go to a mother of a martyr of Telangana movement. Then you will know the pain, then you will understand the issue of Telangana. Otherwise you do not understand. So my only simple request with Rahul Gandhi ji, Jeevan Reddy garu kuda, samyavanam kolpokandi. Idi ennika maatrame. Aithe oka MLA రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అత్యంత సెక్యూరిటీ ఉందని వెల్లడించారు. ఇక చంద్రబాబుకు వీవీఐపీ కంటే అత్యంత సెక్యూరిటీ కల్పించినట్లు జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారని చెప్పుకొచ్చారు. జైల్లోనే చంద్రబాబుకు భద్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చంద్రబాబుకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పించిందని ఎంపీ భరత్ వెల్లడించారు. చంద్రబాబు హౌస్ రిమాండ్తో పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకే హౌస్ రిమాండ్ పిటిషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. ఎంతో అద్భుతమైన నదీ తీరం ఉంది, కానీ ప్రజలకి ఆ నదీ తీరాన్ని ఎట్లా ఎలివేట్ చేయాలనేది మరి అప్పుడు గతంలో ఉన్న అధికారులు చేయలేకపోయారు, ప్రజాప్రతినిధులు కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మేము తీసుకొచ్చే ప్రాజెక్ట్ కూడా అటు గోదావరి రోడ్ ఏదైతే ఉందో అటు పూలే స్టాచ్యూ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దాకా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మొత్తం పార్క్ని అంతా కూడా డిస్మాంటిల్ చేస్తున్నాం. మొత్తం పార్కు రోడ్డు ఒకటే చేసేస్తాం, ఒకటే స్ట్రెచ్ చేసేసి పార్క్కి రోడ్డుకి మధ్యలో బొలాడ్స్ వేస్తాం. ఇలా చిన్న చిన్న స్తంభాలు బొలాడ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి హ్యాపీ స్ట్రీట్లో ఏదైతే బొలాడ్స్ వచ్చినాయో ఆ బొలాడ్స్ వేసి ట్యాంక్ బండ్ తరహా ఏ రకంగా ఉంది డైరెక్ట్ వ్యూ ఉంటుంది అన్నమాట. చేస్తుంది, గోదావరి కనబడదు. లేకపోతే మనం పోల్స్ వేసినా కూడా ఆ వ్యూ కనబడదు. అందుచేత ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా కాంపౌండ్ వాల్ కట్టకుండా కిందకి మెట్లు పెడుతున్నాం. ఒక 6-7 మెట్లు కిందకి పెట్టి అక్కడ మళ్ళీ స్లాబ్ ప్రాజెక్ట్ చేస్తాం. స్లాబ్ ప్రాజెక్ట్ చేసి అక్కడ కాంపౌండ్ వాల్ కడతాం. సో పైనుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ వ్యూ ఉంటుంది అన్నమాట. సో ఇది నాకు తెలిసి ప్రతిపక్షాలు వాళ్ళు ఏ కామెంట్ అయినా చేయనివ్వండి, అందరికీ జనాల్ని మిస్గైడ్ చేయనివ్వండి, కంప్లీట్ అయిన తర్వాత ప్రజలు మెచ్చుకుంటున్నారా లేదా అనేదే మాకు ఇంపార్టెంట్. అన్ని ప్రాజెక్ట్స్ చూడండి, దండి మార్చ్ దగ్గర నుంచి, హ్యాపీ స్ట్రీట్ దగ్గర నుంచి, ఈట్ స్ట్రీట్ దగ్గర నుంచి, పుష్కర్ ప్లాజా దగ్గర నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రజల నుంచి మంచి అప్లాజ్ వస్తూ ఉంది. అదే రకంగా రేపు ఇంకొకటి కూడా చెప్తున్నా, ఆనం కళాకేంద్రం దగ్గర సుబ్రహ్మణ్య మైదానం కూడా చాలామంది దాని యొక్క శాంటిటీ పాడు చేస్తున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నవంబర్ 15వ తారీఖు కల్లా దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. డేట్ కూడా చెప్పేస్తున్నాం, 15 కానీ 20వ తారీఖు లోపల అది కూడా ఓపెన్ చేస్తాము. అది ఏ రకంగా తయారవుతుంది, ప్రజలు ఏ రకంగా ఉపయోగించుకుంటారు మీరే చూద్దరు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ కడప నగరంలో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో శాంతియుత భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 7 రోడ్స్ సర్కిల్ వరకు కొనసాగింది. శాంతియుత ర్యాలీలో భారతదేశ పాలస్తీనా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. భారత్ పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు, వామపక్షాలు, ముస్లిం మైనారిటీలు, మహిళలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల ఘాట్ రోడ్లో వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడి 2 కూలీలు మృతి చెందారు. బేతంచెర్ల నుంచి పలుకూరు వైపు 5 మంది కూలీలు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా గోర్లగుట్ట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల చేయండి. తిరగాలే చంద్రబాబును తప్పు చేయకుండా జైల్లో పెట్టారని, చంద్రబాబు ఆరోగ్యంతో ఉండాలని, న్యాయం జరగాలని అమ్మవారిని కోరుకున్నానని మాజీ మంత్రి పరిటాల సునీత ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెడతారని స్పష్టం చేశారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తప్పు చేయని నాయకుడిని ఈరోజు కక్షపూర్వకంగా లోపలికి పెట్టడం చాలా బాధాకరం. అందుకని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండి ఆ దేవుడు ఆశీస్సులు కూడా చల్లగా, అమ్మవారి ఆశీస్సులు కూడా చల్లగా దేవుని ఉండాలని దేవుని కూడా మేము ప్రార్థించడం. అదేవిధంగా మా సార్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మా సార్కి కూడా న్యాయం జరగాలని అమ్మవారిని కూడా మేము కోరుకునేది కూడా జరిగింది. తప్పకుండా న్యాయమే గెలుస్తుందని ఒక నమ్మకం మాకు కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2024లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా అసెంబ్లీలో కూడా సీఎంగా అడుగు పెట్టిపోతున్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండి వర్షాలు కూడా బాగా పడి రైతాంగం అంతా కూడా బాగుండాలని మేము అమ్మవారిని కూడా కోరుకునేది కూడా జరిగింది.
తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలను తిరుపతి ప్రజలు చీకొట్టాలని, రాష్ట్ర గవర్నర్ అభివృద్ధి వైపు స్పందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. టీటీడీ వారు తిరుపతికి కేటాయించిన నిధులపై జిల్లాలో, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ధర్నాలు గవర్నర్కు అర్జీలు ఇవ్వడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుపెట్టారు. మానవ సేవయే మాధవ సేవ అని అంటారు. అంటే మానవుని సేవ చేసుకుంటే దేవుని సేవ చేసేట లెక్క. తిరుమల కొండకి దాదాపు 1,00,000 మంది జనం వస్తుంటారు ప్రతిరోజు. అట్లాంటప్పుడు వచ్చే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్కి కానీ? వాళ్ళకి సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగపడేందులో ఆదాయంలో సంవత్సరానికి 1% లోకల్ డెవలప్మెంట్ అడుగుతున్నారు. 1% అంటే ఎంత? మహా అంటే అది 40 కోట్ల రూపాయలు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటే 40 కోట్ల రూపాయలు మాత్రం అడుగుతున్నారు. 40 కోట్ల రూపాయలు ప్రజానీకాన్ని సేవ చేయడానికి ఇష్టం ఉండదా? దానికి విశ్వ హిందూ పరిషత్ ఐక్యత, బీజేపీ అంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి, జిల్లా ఆందోళన చేసి గవర్నర్కి స్టేట్మెంట్ ఇస్తారా? అంటే గవర్నర్ బీజేపీ కాబట్టి ఇంతమంది వింటాడగా. ఇది ఒక విధంగా చెప్పాలంటే మానవులకు వ్యతిరేకంగా చేస్తున్న పని. మానవ సేవ మానవ సేవ అంటే అర్థం తిన్నటువంటి వాళ్ళు. ఇది మూర్ఖత్వంతో కూడుకున్నది. మేము దీన్ని అంగీకరించం. ప్రజలకు సేవ చేయడానికి ఇంకా ఎక్కువ డబ్బులు అడగాలి. వాస్తవానికి 1% కాదు, 5% అడగచ్చు. ఏమవుతుంది? తిరుపతి ఎంత అందచందంగా ఉంటే, ఎంత బ్రహ్మాండంగా ఉంటే అంత అట్రాక్ట్ అవుతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అని ఇంత మూర్ఖత్వం చేశారు. ఇది ఒక విధంగా ప్రజలకు వ్యతిరేకమైంది, తిరుపతి ప్రజానీకానికి వ్యతిరేకమైంది, ప్రజాద్రోహంగా మిగిలిపోతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సర్పవరం పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, రికార్డులు, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశామని, రద్దీ ప్రదేశాలు, దొంగతనాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. పాత నేరస్తుల కదలికలు, రౌడీ షీటర్స్ పై నిరంతరం నిఘా, రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం ఈరోజు కాకినాడ జిల్లాలో సర్పవరం పోలీస్ స్టేషన్, మన కాకినాడ సబ్ డివిజన్ కిందకి వస్తున్న మన సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఇన్స్పెక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి పెండింగ్ యూఐ కేసెస్, తర్వాత ఈ పెండింగ్ ట్రయల్ కేసెస్, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, అంటే ఈ దొంగతనాలు, అది కాకుండా మన రౌడీ షీటర్స్, అదేవిధంగా గంజా పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా, సో పాత కేసెస్ ఎలా ఉంది, ఎంతవరకు వెళ్ళింది, అదేవిధంగా మన స్టేషన్ని కూడా ఒకసారి ఎలా ఉంది, అందరికీ సఫిషియెంట్గా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా అనేది అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ మెన్తో పాటు కూడా ఇంకా ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంది, ఇంటరాక్ట్ అవుతాం తర్వాత. సో దానికోసం ఈరోజు మన సర్పవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం రావడం అనేది జరిగింది. ఇది మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నదే, దాని వేరే స్పెసిఫిక్గా ఏం లేదు అనేది ఈరోజు అనుకున్న ఉద్దేశం. జిల్లాలో కొత్తగా ఇంప్లిమెంట్ చేయట్లేదు, బట్ ఎనీవే సార్, మన అంటే స్పెసిఫిక్గా వారధి ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. అది కాకుండా మనకి ప్రాపర్టీ అఫెన్సెస్, దొంగతనాల పైన కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎస్పెషల్లీ మనకి రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకులు, ఇవన్నీ కూడా కొంత ప్రాపర్టీ అఫెన్స్ గతంలో కూడా కొంత జరిగింది, ఇప్పుడు కూడా కొంత జరుగుతుంది యాక్చువల్లీ. సో దాన్ని కంట్రోల్ చేయడానికి కొంత స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. కొంత మన పెట్రోలింగ్ కొంత పెంచడము, అదేవిధంగా కొంత సీసీటీవీ కెమెరాస్ కూడా కొంత మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. కొంత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కొంత పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా నైట్ బీట్స్, మార్నింగ్ బీట్స్ కూడా కొంత నేను చెప్పినట్టు కొంత ఇంక్రీజ్ చేస్తున్నాను. అది కాకుండా మనకి గతంలో చేసిన ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరెవరు దొంగతనం ఉన్నారు, వాళ్ళు చేశారో వాళ్ళు జైల్లో లేకపోతే బయటికి ఎక్కడున్నారన్న మానిటరింగ్ కూడా కొంత రెగ్యులర్గా చేయడానికైనా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కొంత బైక్ అఫెన్సెస్ పైన కూడా కొంత దృష్టి పెడుతున్నాము. సో ఈ ఎస్ఆర్ఎంటీ మాల్, సర్పవరం జంక్షన్ ఇలాంటి ఏరియాస్లో కొంత బైక్ దొంగతనాలు జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ పైన కూడా కొంత స్పెసిఫిక్ ఫోకస్, అండ్ మోర్ దాన్ దట్ యాక్సిడెంట్స్ పైన కూడా కొంత ఫోకస్ పెడుతున్నాము. ఇదన్నీ डायरेक्शन के लिए गॉड ऑर्डर है। परमात्मे ग्रामीणांतर्गत घोरा निर्देश नमो श्री ज्योतिषो लक्ष्मी नारायण ब्रह्मणे नमो नमः। असिमानस्य श्रवणस्य सति अधिकार योग्यता पंचदश
ఇటు సంవత్సరం నాకు రూపంలో ఇచ్చండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురుగుల మందుతో మోత్కుపల్లి నర్సింహులు హల్చల్. కేసీఆర్ ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని వ్యాఖ్య. బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గం నుండి పార్టీలో చేరిన 100 మంది యువకులు. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు. చైర్మన్ మహేష్ రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలన్న కవిత. ఇటలీ రాణి లెక్క వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.